get the trip started. హాయిగా ఉంది, మేము తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. అలాంటివన్నీ మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ కదా. చాలా స్పైసీగా ఉంది. వాటర్ నుంచి ఎండ వస్తుంది, చల్లగా ఉంది, రెండు ఉంది. ఇందులో స్నోఫాల్ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి నేను క్యూట్ ఉన్నా కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ నివా. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. మేము ఇప్పుడైతే చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. నిన్న నైట్ మేము హైదరాబాద్ నుంచి చండీగఢ్ ఫ్లైట్ తీసుకొని 12 o'clockకి రీచ్ అయ్యాము. లేట్ స్టార్ట్ అయింది ఇండిగో, బట్ అట్లీస్ట్ 12కి రీచ్ అయ్యాం. దాని తర్వాత మాకు ఇప్పుడు 6:20కి కాల్కా నుంచి షిమ్లాకి టాయ్ ట్రైన్ ఉంది. యాక్చువల్లీ టాయ్ ట్రైన్ ముందు ట్రై చేసాము. నేను ఈరోజు సండే అనమాట, సండే స్టార్ట్ అయ్యాం. బట్ యాక్చువల్లీ మేము సాటర్డేనే స్టార్ట్ అవ్వాలి. సండే టాయ్ ట్రైన్ టికెట్స్ చూస్తే చాలా రష్ ఉండే, చాలా ఫాస్ట్గా బుక్ అయిపోయాయి, దొరకలేదు. ఇంకా నెక్స్ట్ డే ఏజెంట్కి చెప్పి చేయించుకున్నాం. అప్పటి కూడా మాకు కావాల్సినవి దొరకలేదు. మేమైతే 3:30 ట్రైన్ కావాలి అని అనుకున్నాము, బట్ అది దొరకలేదు. నెక్స్ట్ ఇమీడియట్ ట్రైన్స్ కూడా చాలా రష్ ఉండడం వల్ల దొరకలేదు. లాస్ట్కి ఇప్పుడు జనరల్ టికెట్ బుక్ చేసుకున్నాం. అప్పుడు అది కూడా కొన్ని సీట్స్ ఉండే అనమాట. ఉన్నప్పుడు బుక్ చేసుకున్నాం, 65 రూపీస్ అంతే. ఎలా ఉంటుందో తెలీదు, బట్ అట్లీస్ట్ ఆ ట్రైన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా అని చెప్పి బుక్ చేసుకున్నాము. అదేమో 6:20కి. ఇంకా బయటకు వెళ్ళడం ఎందుకులే అని చెప్పి ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయాము. సో ఎయిర్పోర్ట్లోనే కూర్చున్నాం. ఎయిర్పోర్ట్ చిన్నగా ఉంది, పెద్దగా స్పేస్ అది లేదు. ఇంకా ఇక్కడే కూర్చునిపోయాం. నేను పడుకోలేదు కూడా. మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఫ్లైట్లో నిద్ర వచ్చింది. ఇక్కడికి వచ్చాక పడుకోవాలి అని అనుకున్నా, బట్ వెనకాల ఏదో కొంచెం సీన్ అవుతుండే అనమాట. అలాంటివన్నీ మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ కదా. సో అది వింటూ నిద్ర కూడా పోయింది నాది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 4:30 అయింది. థర్మల్స్ ఇంకా ఫ్లీజ్ వేసుకున్నాం, లోపల చలి పడుతుంది. ఆయనేమో చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు. తను వచ్చాక క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి కల్కా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం అండ్ లెట్స్ ఎక్స్పీరియన్స్ టాయ్ ట్రైన్. మీరు ఒకవేళ ముందు ఇది ఎక్స్పీరియన్స్ చేసింటే చెప్పండి, లేదంటే చూసేసేయండి ఎలా ఉంటుందో. నేను కూడా టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం. ఊటీలో కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో లెట్స్ సీ. ఐ హోప్ మధ్యలో కొంచెమైనా స్నో ఉండాలి అని చెప్పి. లెట్స్ జస్ట్ హోప్ ఇట్ హ్యాస్ సమ్ స్నో ఉంటే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది. బట్ చాలా న్యూస్ ఏంటంటే ఈ మధ్యలో స్నోఫాల్ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి. బట్ కొంచెమైనా అలా స్నోఫాల్ పడకపోయినా అట్లీస్ట్ స్నో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎలా ఉంటుందో చూద్దాం. నేను క్యూట్ ఉన్నా కదా. హాయిగా ఉంది, మేము తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. కాల్కా షిమ్లా ట్రైన్ ఏది అదేనా మంది? ట్రైన్ कवर करके शाम को उधर से निकलेंगे 4 बजे कल. టిఆర్ఎట్ బరోక్ స్టేషన్ ఆకలిస్తుంది. ఏమన్నా తినదానుకుంటే చూద్దాం. మ్యాగీ అమ్ముతున్నట్టున్నాడు ఈయన. ఇవ్వద్దు నాకేం కళ్ళే కనిపించట్లేదు. ఇటు మ్యాగీ అండ్ పూరీ కర్రీ, 1 plate మ్యాగీ అండ్ పూరీ కర్రీ. కొంచెం ఆకలేస్తుంది, తినేద్దాం. హలో, వి రీచ్ షిమ్లా. సో నిన్న మేము టాయ్ ట్రైన్ ఈరోజు మార్నింగ్ టాయ్ ట్రైన్ ఎక్కాం. యాక్చువల్లీ స్టోరీ ఉంది ఏంటంటే, మేము ఎయిర్పోర్ట్లో ఉండే క్యాబ్స్ బుక్ చేసుకున్నాం ఇంకా అని చెప్పి మాకు 6:20కి మా టాయ్ ట్రైన్. అక్కడ నుంచి 40 kilometers ఉంది ఎయిర్పోర్ట్ నుంచి. సరే ఒక 1.5 hour ముందు బయలుదేరదాం, టైంకి రీచ్ అయిపోతాంలే, ఓలా అవన్నీ ఉన్నాయి కదా అని అనుకున్నాం. 5 o'clockకి బుక్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేయలే. లాస్ట్లో ర్యాపిడోలో యాక్సెప్ట్ చేసి
అది చూపించిన ఫేర్ కంటే టోల్స్ కోసం ఇంకొక డబుల్ ఫేర్ అడిగాడు అనమాట. మళ్ళీ ఆలోచించి ఇంకా లాస్ట్కి టైం అయిపోతుంది అని చెప్పి ఓకే చేసాం. బట్ మేము స్టార్ట్ అయినప్పుడు గూగుల్ నావిగేషన్ ప్రకారం మేము 6:25కి రీచ్ అవుతాం రైల్వే స్టేషన్కి. కొంచెం రీచ్ అవుతామా లేదా టైంకి, ట్రైన్ మిస్ అయిపోతామా అని అనుకుని ఆ డ్రైవర్కి చెప్తే ఫాస్ట్గా తీసుకొచ్చాడు. 6:15కి దింపేశాడు. బట్ మేము ట్రైన్ ఎక్కాక ట్రైన్ 7కి స్టార్ట్ అయింది. లైక్ 40 minutes డీలే స్టార్ట్ అయింది. దింపడం కూడా దాని అకార్డింగ్గానే 2 hours డీలే అనమాట. సింగిల్ ట్రాక్స్ ఉండే, మధ్య మధ్యలో వేరే ట్రైన్ ఇట్లా రివర్స్లో వస్తుంటే చాలాసేపు ఆగిపోయేది, స్లోగా వెళ్ళింది. అండ్ స్నో లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా మరీ అంతేం బాగాలేదు. ఇట్ వాజ్ ఓకేష్. సో మేము రీచ్ అయిపోయి 11:30కి దింపాలి. మేము 1 o'clockకి దిగాము, 1:15 ఆ టైంకి దిగాము. అక్కడ నుంచి ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాం. టైం ఇప్పుడు 3 అవుతుంది. మేము ఇంకా లంచ్ చేసి ఇక్కడే లోకల్గా అటు ఇటు తిరిగేసి ఇంకా ఈ రోజుకి ఎండ్ చేసేస్తాం. బికాజ్ వీఆర్ సో టైర్డ్. నైట్ పడుకోలేదు కాబట్టి చాలా టైర్డ్ అనిపిస్తుంది. సో మేము రెడీ అయిపోయాం. నేను ఈ షర్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి రెస్టారెంట్లో, ఇక్కడ మేము ఉండే ప్లేస్లో రెస్టారెంట్ ఉంది బట్ అదైతే క్లోజ్ అయిపోయింది. సో బయట ఎక్కడైనా తినేసి అక్కడ నుంచి ఒక 2-3 ప్లేసెస్ చూసుకొని ఈ రోజుకి ఇంకా అలా కానిచ్చేద్దాం. ప్రాబ్లం విత్ కీ కీ అవసరం లేదా? కానీ ఓపెన్ అయిపోతుంది కదా. లెట్స్ సీ ద బాల్కనీ ఆల్సో. ప్రతి ఫ్లోర్కి ఒక బాల్కనీ ఉంది. సో పెరుగు తినడానికి వెళ్దాం. ఆకలేస్తుంది. ఇక్కడ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది. బయటకి ఏమైనా వెళ్ళి వేడిగా తినాలి. వేడిగా చాలా స్పైసీగా ఉంది. ఎట్లా వాటర్ వచ్చింది. ఎండ వస్తుంది, చల్లగా ఉంది, రెండు ఉంది. కానీ చల్లగా ఉంది ఎక్కువ. చేతుల మీద వాటర్ పడితే మాత్రం రెడ్గా అయిపోతుంది చేతులుగా. ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఫస్ట్ జాకు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం బట్ నడవలేమనేసి లిఫ్ట్ టికెట్ తీసుకుంటున్నాం. లిఫ్ట్లో మాల్ రోడ్కి వెళ్తే అక్కడ నుంచి ఇతర రోడ్పై కానీ జాకు టెంపుల్కి వెళ్ళిపోతాం. 1 dayలో టర్న్ అయిపోయాను. అసలు 1 day కూడా కాదు, జస్ట్ జర్నీలో టర్న్ అయిపోయాను. దిస్ ఇస్ మాల్ రోడ్. మేము లిఫ్ట్లోకి వచ్చాక చర్చ్ వరకు నడుస్తున్నాము. కానీ ఈ హిల్ ఏరియాలో నడవాలంటే చాలా కష్టంగా ఉంది. కొంచెం దూరమైన కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు రావట్లేదు సరిగా. సగం కంటే ఎక్కువ దూరం నడిచి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాబ్లో వెళ్తాం. మంచిగా సన్సెట్ అవుతుంది.
తీసుకున్నాం. పైకి ఎక్కలేక ఇక్కడ కూడా మళ్ళీ స్టెప్స్ ఎక్కించాడు. దాంట్లో ఇంకా పైకి ఎక్కలేక ఎస్కలేటర్ తీసుకున్నాం. 20 రూపీస్ పర్ పర్సన్ వెళ్ళడానికి రావడానికి. 40 రూపీస్ 2 ఎస్కలేటర్స్ ఉన్నాయి. ఈ హై ఆల్టిట్యూడ్ చాలా స్టీప్గా ఉన్నాయి రోడ్స్. అసలు నడలేకపోతున్నాం, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి మస్తు. మంచిగా 2 ఎస్కలేటర్స్ తీసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఐ థింక్ దిస్ ఇస్ 3rd లాంగెస్ట్ హనుమాన్ స్టాచ్యూ. సో అసలు ఇంత పైకి ఎందుకు కట్టారంటావు? ఏమో వెళ్ళి చూడాలి టెంపుల్ హిస్టరీ ఏంటో. ఇంత పైకి ఎందుకు కట్టారో. ఆ రోజులో డ్రైవ్ చేస్తుంది గ్రేట్. అది కూడా జీప్ కాదు, నార్మల్ కార్స్. తుక్కుడు తిప్పుతున్నారు. ఓకే దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా అయింది. మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం, ప్రసాదం తినేసాం. తర్వాత హారతి ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇంకా మంచిది కదా అని ఉండిపోయా. ఆల్మోస్ట్ 30 minutes హారతి ఇచ్చారు. మన సైడ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఐ థింక్ వీ వర్ సో లక్కీ. అది అంతా ఎక్స్పీరియన్స్ చేసి హారతి అంతా అయిపోయాక ఇప్పుడు బయటకు వచ్చాము. చాలా ప్రశాంతంగా తీసుకుంటాం. జై శ్రీరామ్, జై హనుమాన్. వీ కేమ్ బ్యాక్ టు హోటల్. జాకో టెంపుల్ అయ్యాక మాల్ రోడ్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చూసుకున్నాము. బట్ చాలా టైర్డ్ ఉన్నాం, ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా అందుకే రిటర్న్ వచ్చేసాం. ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఇంకా పడుకోవాలి. రేపు కుఫ్రీకి వెళ్ళాలి. సో లాట్ ఆఫ్ అడ్వెంచర్ యాక్టివిటీస్, ఎనర్జీ కావాలి కాబట్టి మంచిగా పడుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం కుఫ్రీతో. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye.